హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 61. ఇక స్టోరీలోకి వెళ్తే, అవునవును చాలా ఇన్నోసెంట్. ఎంత ఇన్నోసెంట్ అంటే తన మొబైల్ ఓపెన్ చేసి మాదేశ్కి చూపించగానే మాదేశ్కి తన ఉన్న చోట భూమి చీలిపోయినట్టు అనిపించి నిల్చుకున్న చోటే చైర్లో కూలబడతాడు. అది చూసిన మహదీర్ నవ్వుతూ, ఏంటి మాదేశ్ అలా పడిపోయావు, షాక్ అయ్యావా? ఇదొక్కటే కాదు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి అని తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న హరిణికి నుదిటిన చెమటలు పడుతూ ఉంటాయి. అవన్నీ చూసిన రేణుక కూడా షాక్ అవుతూ ఉంటుంది. తన గురించి మొత్తం తెలిసిపోయింది అని కన్ఫర్మ్ అవ్వడంతో హరిణి టెన్షన్గా మాదేశ్ వైపు చూస్తూ ఉంటే అప్పటికే మాదేశ్ తన వైపు గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటాడు. నేను చెప్తూనే ఉన్నాను, జైకి నీకు మ్యారేజ్ అయ్యే వరకు ఈ తిరుగులన్నీ తగ్గించి బుద్ధిగా ఇంట్లో ఉండు అని, విన్నావా? ఇప్పుడు అనుభవించు అని హరిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శ్వేత. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది అనుకుంటుంటే ఇవి ఎక్కడ దొరికాయి వీళ్ళకి? ఛా, ఇక ఆస్తి ఎక్కడికి పోతుంది అని ఆస్తి అరచేతికి వచ్చే టైంకి ఈ మహదీర్ దాన్ని కాళ్ళతో తన్నేశాడు అని మహదీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు హరీష్. ఏంటి మాదేశ్ సైలెంట్ అయిపోయావు? చెప్పు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అవును, ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకోవాలంటే పురోహితుడు వరుడి పేరు అడుగుతాడు కదా, అప్పుడు ఎవరి పేరు చెప్పాలి? జై పేరు చెప్పాలా, లేక నీ కూతురి రహస్య ప్రేమికుడు రాహుల్ పేరు చెప్పాలా అంటూ కళ్ళెగరేస్తూ అడుగుతాడు. మైండ్ యువర్ వర్డ్స్ మహదీర్, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అంటూ బుకాయించడానికి ట్రై చేస్తూ ఉన్న మాదేశ్ని చూసి నవ్వుతూ, హబ్బబ్బబ్బా ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా మాదేశ్? మూవీస్లోకి వెళ్తే ఆస్కార్ అవార్డ్ నడుచుకుంటూ వచ్చేస్తుంది నీ ఇంటికి. తప్పు నీ వైపు ఉందని తెలిసి తల ఎత్తుకుని సమాధానం చెప్తున్నావు చూడు. నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నిన్ను తిట్టడానికి నాకు బూతులు కూడా రానందుకు ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను. మహదీర్ అంటూ కోపంగా అరిచిన మాదేశ్ వైపు చూస్తూ, ఎస్ మహదీర్నే మాట్లాడుతున్నా, నువ్వు వాయిస్ రైజ్ చేస్తే నేను చెయ్యి రైజ్ చేయాల్సి వస్తుంది అంటూ మాదేశ్ వాయిస్కి ఏమాత్రం తగ్గకుండా ఆన్సర్ ఇచ్చిన మహదీర్ని చూసి మాదేశ్నే సైలెంట్ అవుతాడు. మహి, ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? ఎందుకు మాదేశ్తో ఇలా గొడవ పడుతున్నావు? ఇప్పటి వరకు గట్టిగా మాట్లాడిన వాడు ఇప్పుడేంటి సైలెంట్ అయ్యాడు? నువ్వేం చూపించావు నీ మొబైల్లో? అంటూ కొత్తగా ఈ రాహుల్ ఎవరు అని అడుగుతూ మాదేశ్ మహదీర్ల గొడవ ఆపుతాడు. దానికి ఆన్సర్ నేను చెప్తాను వినయ్ అంటూ ప్రతాప్ వర్మ అందరి వైపు చూస్తూ, హరిని మీరందరూ అనుకున్నట్టు జైని ట్రూగా లవ్ చెయ్యలేదు. కేవలం ఆస్తి కోసమే జైను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. నిజానికి తను ప్రేమించింది రాహుల్ని అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ అండ్ వింటూ ఉంటారు. రాహుల్ హరిని ఒకరినొకరు ఇష్టపడ్డారు. అది తన ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. బట్ ఆ రిలేషన్ను మన ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ జైతో పెళ్లి చెయ్యాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. నాకు తెలిసి ప్రెగ్నెన్సీకి రీజన్ కూడా ఆ అబ్బాయే అయ్యుంటాడు. ఏమ్మా హరిణి అంతేనా అంటున్న ప్రతాప్ వర్మని చూసి హరిణికి టెన్షన్తో మాటలు కూడా రావు. లేదు, ఇదంతా అబద్ధం. నా కూతుర్ని కోడలవుతుందని ఇష్టం లేక వీళ్ళు కావాలని నా కూతుర్ని బ్యాడ్ చేస్తున్నారు. నా కూతురు నిప్పు బావగారు, దయచేసి వీళ్ళ మాటలు నమ్మకండి. అండ్ ఆ పిక్స్ కూడా మార్ఫింగ్ చేసుంటారు. ఈ మహదీర్ మామూలోడు కాదు. తన కూతుర్ని ఇంటికి కోడలు చేయడానికి అన్యాయంగా హరిణి మీద తన క్యారెక్టర్ మీద చెడుగా చెప్తున్నారు బావగారు. చూడండి అంకుల్, మా డాడీ గురించి రాంగ్గా మాట్లాడకండి. ఆయన మామయ్యకి ట్రూ ఫ్రెండ్. నన్ను జైకిచ్చి పెళ్లి చేయాలన్న థాట్ ఆయనకు లేదు. అనవసరంగా నన్ను మధ్యలోకి లాగకండి అంటూ సీరియస్గా చెప్తుంది ఆద్య. అమ్ము నువ్వు ఆగరా అంటూ, చూడు మాదేశ్, నాది నీలాంటి చీప్ మెంటాలిటీ కాదు. అండ్ నేను ఎప్పుడూ ఆ థాట్ కూడా చెయ్యలేదు అండ్ చెయ్యను కూడా. ఇంకేంటి అన్నావు? నీ కూతురివి మార్ఫింగ్ పిక్స్ అని కదా? ఓకే కూల్. నువ్వు ఇందాక ఎలా అయితే జై గురించి చెప్పడానికి తన ఫ్లాట్ వాచ్మెన్ని తీసుకొని వచ్చావో, నేను అలాగే నీ గురించి నిజాలు చెప్పడానికి ఒక మనిషిని తీసుకొని వచ్చాను. జస్ట్ 10 minutes వెయిట్ చెయ్యి, ఆ మనిషి ఆన్ ది వేలో ఉన్నారు అంటూ వాచ్ వైపు చూస్తూ చెప్తాడు. ఎంగేజ్మెంట్ జరిగిన ఇంట్లో ఈ గోల్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని జగదీశ్వర్ భార్య అసహనంగా రూమ్లోకి వెళ్ళిపోతే సింధు వాళ్ళని కూడా తన మదర్ అనిత బలవంతంగా వాళ్ళ రూమ్స్కి పంపిస్తుంది. మహదీర్ చెప్పినట్టు ఎగ్జాక్ట్ 10 minutes తర్వాత ఇంటి ముందు కారు ఆగుతుంది. కారు ఆగిన సౌండ్కి ఎవరొస్తున్నారు అని అందరూ గుమ్మం వైపు చూడగా ట్రెడిషనల్ వేర్లో లోపలికి వస్తూ కనిపిస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన హరిణి షాక్ అవుతూ, ఇదేంటి ఇక్కడ అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. వామ్మో, ఈ వాడితో నా పని ఫినిష్. డాడా కైలాష్కి అమౌంట్ ఇచ్చి తీసుకుని వచ్చినట్టు వీళ్ళు కూడా దీన్ని తీసుకొని వచ్చుంటారు అనుకుంటూ, గాడ్ ఇప్పుడు ఏం చెయ్యాలి? మహదీర్ ముందుకు వచ్చి నిల్చుకొని ఉన్న అమ్మాయిని చూసి,
ఎవర్రా అమ్మాయి అంటూ వినయ్ మహదీర్ వైపు చూస్తాడు. వినయ్, నువ్వు జై గురించి నాతో కూడా చెప్పలేక నీలో నువ్వే బాధపడుతూ ఉంటే అది చూడలేక అంకుల్ని జై గురించి అడిగాను. ఆయన జై గురించి మొత్తం చెప్పారు. అలాగే మాదేశ్ గురించి కూడా చెప్తూ హరిని జైకి కరెక్ట్ కాదని చెప్పారు. అప్పుడే నేను అంకుల్ కలిసి హరిని హరీష్ల మీద ఫోకస్ చేశాం. తర్వాతే తెలిసింది మాకు హరిని ఎఫ్ఐఆర్ గురించి. అది మీకు చెప్పిన ఈ మాదేశ్ అందరినీ మాయ చేస్తాడని ముందే గెస్ చేసి మాకు తెలిసిన అమ్మాయిని హరిని బాయ్ ఫ్రెండ్ దగ్గరికి నర్సులా పంపించి మొత్తం ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేశాము. ఇందులో మనం రితికాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. రిస్క్ చేసి ప్రతి ఎవిడెన్స్ మనకి షేర్ చేసింది. వాట్? అంటే ఇది నర్సు కాదన్నమాట. దీన్ని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అని రితికా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది హరిని. అయ్యో సార్, మీరు నాకు హెల్ప్ చేసిన దాంతో కంపేర్ చేస్తే నేను చేసింది మీకు చాలా చిన్న హెల్ప్ సార్. చెప్పాను కదా సార్, మీకోసం ప్రాణాలు కూడా నవ్వుతూ ఇచ్చేస్తానని అంటూ ఈ అమ్మాయికి రాహుల్తో రిలేషన్ ఉంది అన్నది నిజమే సార్. అప్పుడప్పుడు రాహుల్ ఫ్లాట్కి వస్తూ ఉండేది. జై సార్తో మ్యారేజ్ అయ్యాక ఆస్తి మొత్తం తన మీదకి షిఫ్ట్ చేయించుకొని మీ అందరినీ చంపేయాలి అని హరిని ఫ్యామిలీ ప్లాన్ చేశారు. అది నా చెవులతో విన్నాను. కావాలంటే మీరు కూడా వినండి అని రాహుల్ హరిని మాట్లాడుతూ ఉన్న రికార్డింగ్ వినిపించడంతో అందరూ షాక్ అవుతూ హరిని వైపు చంపేసేలా చూస్తూ ఉంటారు. యూ చీట్! నీ కడుపులో ఇంత విషాన్ని దాచుకున్నావా అని ఆవేశంగా జై గొంతు పట్టుకోగానే ఊపిరాడక దగ్గుతూ ఉన్న హరిని చూసి అటువైపు హరీష్ మాదేశ్, ఇటువైపు మహదీర్, అమర్, ఆనంద్ జైను వెనక్కి లాగాలని చూస్తూ ఉన్న జై హరినిను చంపేయాలన్నంత కసిత గొంతు నొక్కుతూ ఊపిరాడకుండా చేస్తూ ఉంటాడు. జై అంటూ జై ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ టైం జై మీద చేయి చేసుకుంటాడు ప్రతాప్ వర్మ. తాతయ్య అంటూ కోపంగా పిలిచిన జైను చూస్తూ షటప్! చంపేస్తావా అమ్మాయిని? ముందు వెనుక ఆలోచించుకుంటే ఏంటి ఆవేశం? పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా, నువ్వు కామ్గా ఉండు. ఇంకా కామ్గా ఉండడం ఏంటి తాతయ్య? ఇట్స్ రెడిక్యులస్. వీళ్ళని మెడపట్టి బయట గెంటేయండి. వీళ్ళ నీడ కూడా మన మీద పడ్డానికి వీల్లేదు అంటూ కోపంగా అరుస్తుంది మాయ. ఊపిరాడక దగ్గుతూ ఉన్న హరినికి వాటర్ పట్టిస్తూ ఉన్న మాదేశ్ కోపంగా పైకి లేచి చాలు, ఇక ఆపుతారా? వీడేమైనా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారా? జై గురించి తెలిసి ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తుంది? ఎవరి దాకో ఎందుకు? నీ కూతుర్నిచ్చి జైతో పెళ్లి చేస్తావా అంటూ మహదీర్ వైపు చూస్తాడు. మహదీర్ ఏమీ చెప్పక ఆలోచనలో పడ్డం చూసిన మాదేశ్ నవ్వుకుంటూ చూసావా బావా, నీ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాణ స్నేహితుడు కూడా ఆలోచనలో పడ్డాడు. కానీ నేను జై ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా సరే నా కూతురుతో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. నా కూతురైన రాహుల్ ఒక్కడనే ఇష్టపడింది. కానీ నీ కొడుకు రోజుకో అమ్మాయితో తిరుగుతాడు. ఎలాంటి కొడుకుని కన్నావు? ఛీ! వాడికి అమ్మాయిల పిచ్చుందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ నా కూతురు కళ్ళకి అద్దుకొని చేసుకోవాల్సింది పోయి దాన్నే చంపాలి అని చూస్తారా? మీ అందరినీ అంత ఈజీగా వదలను. నీ కొడుకు గురించి తెలిసి కూడా ఇంకా ఎలా బ్రతుకున్న వినయ్ వర్మ? నేనైతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి. వాడొక కొడుకు, నువ్వొక తండ్రి, అండ్ నీదొక పెంపకం అంటూ అసహ్యంగా నోటికి వచ్చింది మాట్లాడుతూ వినయ్ను మానసికంగా చంపేస్తాడు. నీకు ఏ మాత్రం పౌరుషం ఉన్నా ఈ క్షణమే చచ్చిపో. నీ ప్లేస్లో నేనుంటే ఎప్పుడో చచ్చిపోయేవాణ్ణి. అయినా కొడుకునే కంట్రోల్లో పెట్టలేని నీకెందుకు ఈ బిజినెస్లన్నీ? ఇంకా ఏదో అనబోతూ ఉంటే జై రుద్ర కలిసి నలుగురిని మెడబట్టి బయటకు గెంటేస్తారు. కింద పడ్డ మాదేశ్ కోపంగా చూస్తూ రేయ్, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి, మిమ్మల్ని ఏ స్థితికి తీసుకొని వస్తానో అని కోపంగా చెప్పి తన ఫ్యామిలీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కోపంగా ఉన్న జై ఫేస్ని చూసి జై, మీ మామ ఏంట్రా నిన్ను ఇట్లా అడ్డంగా బుక్ చేశాడు? చూసావు కదా అంకుల్ని ఎన్ని మాటలు అన్నాడో. పాపం అంకుల్, నీ వల్ల ఎన్ని మాటలు పడ్డారో అని బాధగా చెప్తూ ఇప్పటికైనా నీ అలవాట్లు మానుకుని అంకుల్కి నచ్చినట్టు ఉండరా? అమర్ వైపు ఓ లుక్ ఇచ్చి కోపంగా లోపలికి వెళ్తున్న జైను చూసి అమర్, రుద్ర ఫాలో అవుతారు. వీళ్ళు లోపలికి వెళ్లేసరికి హాల్లో అందరూ వినయ్ చుట్టూ చేరి కంగారుగా వినయ్ అని పిలుస్తూ ఉండడం చూసి ముగ్గురు ఒకరినొకరు చూసుకొని పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి చూడగా వినయ్ వర్మ హార్ట్ దగ్గర చేపెట్టుకుని శ్వాస ఆడక ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. వినయ్ను అలా చూసిన జై కంగారుగా డాడ్ అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగు, నువ్వు నన్ను ముట్టుకుంటే నన్ను చంపుకు తిన్నట్టే. మాదేశ్ చెప్పినట్టు నీలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుతో రోజు చచ్చి బ్రతికే కంటే ఒకేసారి చావడం బెటర్ అంటూ స్పృహ లేకుండా పడిపోగానే డాడ్ అంటూ అరుస్తూ మాయా, జై వినయ్ ముందు కూర్చొని ఏడుస్తూ వినయ్లో చలనం ఉండదు అని చూసిన రేణుక కూడా ఏడుస్తూ మీ డాడ్ను చంపేశావు కదా జై, నేను ఎవరి కోసం బ్రతకాలి అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
డాడ్ కళ్ళు తెరవండి ప్లీజ్, నా మాట వినిపిస్తుందా, ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ వినయ్ చేయి పట్టుకొని జైకి వినయ్ పర్ల్స్ కూడా ఆగిపోయి చేయి చల్లగా అవ్వడం చూసి జైకి చెమటలు పడుతూ ఉంటే మాయా ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన ఆద్య తనను పట్టుకొని వినయ్ వర్మ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. ఎలా అనిపించింది ఎపిసోడ్? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. బాగా నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.